शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 20వ సర్గము. కరుడు పంపిన రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చుట. శూర్పణఖ మరలా కరుని ఆశ్రయించుట. తత శూర్పణఖా ఘోర రాఘవాశ్రమమాగత రక్షసామాచక్షే తౌ భ్రాతరౌ సహసీతయ. అనంతరము క్రూరురాలైన శూర్పణఖ శ్రీరాముని ఆశ్రమమునకు చేరి అచటనున్న సీతారామ లక్ష్మణులను ఆ రాక్షసులకు చూపెను. తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశు సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ. అప్పుడు మహాబలశాలి అయిన శ్రీరాముడు జనక మహారాజు కూతురైన సీతాదేవి తోడను లక్ష్మణుని తోడను గూడి పర్ణశాలయందు ఆసీనుడై ఉండెను. ఆ రాక్షసులు ఆ ముగ్గురిని జూచిరి. తాన్ దృష్ట్వా రాఘవ శ్రీమాన్ ఆగతాన్ తాం చ రాక్షసీం అబ్రవీద్ భ్రాతరం రామో లక్ష్మణం దీప్త తేజసం. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన ఆశ్రమము కడకు వచ్చి ఉన్న రాక్షసులను శూర్పణఖను చూచెను. పిమ్మట అతడు తేజోమూర్తియు తమ్ముడును అయిన లక్ష్మణుడితో ఇట్లు నుడివెను. ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతరః ఇమానస్య వధిష్యామి పదవీ మాగతానిహ. ఓ సౌమిత్రి, ఒక క్షణకాలము పాటు సీతాదేవిని రక్షించుచు ఇచటనే ఉండుము. ఈ రాక్షసితో కూడి ఇచటికి వచ్చిన ఈ రాక్షసులను వధించెదను. వాక్యమేతత్ తతశ్రుత్వా రామస్య విదితాత్మనః తథేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్. మహాత్ముడైన రాముని యొక్క సమయస్ఫూర్తితో కూడిన పలుకులను విని లక్ష్మణుడు సరే అని పలికి అన్న ఆజ్ఞను తలదాల్చెను. రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్జం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్. వెంటనే శ్రీరాముడు బంగారముతో అలంకరింపబడిన తన ధనస్సును సంధించెను. పిమ్మట ఆ ధర్మాత్ముడు ఆ రాక్షసులతో ఇట్లనెను. పుత్రౌ దశరథస్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసధ. మేము ఇరువురము సోదరులము, దశరథుని కుమారులము, రామలక్ష్మణులము. మేము ఈ సీతాదేవితో కూడి సులభముగా చొరరాని ఈ దండకారణ్యమున ప్రవేశించితిమి.
మేము కందమూల ఫలములను దినుచు జితేంద్రియులమై తాపస ధర్మములను ఆచరించుచు ఈ దండక వనమును నివసించుచున్నాము. మమ్ము మీరు ఎందులకు బాధించుచున్నారు? యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం ససరాయుధః తిష్టతైవాత్ర సంతుష్ట నోపావర్తితుమర్హదా యది ప్రాణైరిహార్థో నా నివర్తధ్వం నిశాచరాః. హింసా ప్రవృత్తి గల మీ వంటి పాపాత్ములను రణరంగమున వధించుటకై మహర్షుల ఆదేశమును అనుసరించి నేను ధనుర్బాణములను ఆయుధములను చేపట్టి తిని. ఓ రాక్షసులారా, మీరు నాతో యుద్ధము చేయదలుచుకున్నచో పారిపోక నిర్భయముగా ఇచ్చటనే ఎండు, లేక మీకు ఏమాత్రము ప్రాణముల మీద తీపి ఉన్నను వచ్చిన త్రోవ పట్టుడు. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంక్రుద్ధ బ్రహ్మజ్ఞాః శూలపాణయః. అంతటా బ్రహ్మహత్యలకు పాల్పడువారు, శూలములను ధరించెడివారు అయిన 14,000 మంది రాక్షసులు శ్రీరాముని పలుకులను విని మిగుల మండిపడుచు ఆయనతో ఇట్లు వచించిరి. క్రోధముత్పాద్య నో భర్తుః ఖరస్య సుమహాత్మనః త్వమేవ హాస్యసే ప్రాణాన్ అద్యాస్మాభిర్హతో ఇది కాహితే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని అస్మాకమగ్రతః స్థాతుం కిం పునర్యోద్ధుమాహవే. మహాకాయుడు మాకు ప్రభువు అయిన కరుణకు నీవు కోపమును తెప్పించితివి. నేడు రణభూమి యందు మా చేతిలో నీకు చావు తప్పదు. కనుక నీవే ప్రాణములపై ఆశ వదులుకొనుము. మేము పెక్కుమందిమి, నీవు ఒంటరి వాడవు. మా ఎదుట సమరరంగమున నిలబడుటకు నీకు శక్తి ఎక్కడిది? ఇంకా యుద్ధము చేయుట కూడానా? ఓ రామా, నీవు ఏకైక మహావీరుడవు, తిరుగులేని వీరుడవు. కరుని ప్రేరణతో ఇట్లు వచ్చితిమే గాని మేము పెక్కుమందిని ఉన్నప్పటికీ నిజముగా యుద్ధరంగమున నీ ముందు నిలువగల శక్తి మాకెక్కడిది? ఇక మేము నీతో యుద్ధము చేయుట కూడానా? ఆ కరుని చేతిలో మరణించుట కంటెను నీ చేతిలో మృతి చెందుటయే మాకు మేలు గదా. గోవిందరాజ వ్యాఖ్యలో ఈ భావం ప్రస్తావింపబడినది. ఏహి బాహు ప్రయుక్తైర్నః పరిగైః శూలపట్టిసైః ప్రాణాంస్త్యక్ష్యసి వీర్యం చ ధనుశ్చ కరపీడితం. యుద్ధమునకు రమ్ము. మేము భుజబలముల కొలదియు ప్రయోగించిన పరిఘలు అనగా ముండ్ల ఇనుపగదలు, శూలములు, పట్టిసములు అనగా ఖడ్గములు మొదలగు ఆయుధముల దెబ్బకు నీ చేతిలోని ధనస్సు ముక్కలగును, నీ గర్వము అణగును, తుదకు నీ ప్రాణములు కూడా మిగలవు. ఇత్యేవముక్త్వా సంక్రుద్ధ రాక్షసాస్తే చతుర్దశ ఉద్యతాయుధ నిస్త్రింస రామమేవాభిదుద్రూః చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయం. ఆ 14 మంది రాక్షసుల యోధులు ఇట్లు పలికి మిగుల క్రుద్ధులై వివిధములకు ఆయుధములను పైకెత్తి శ్రీరాముని మీదికి విజృంభించిరి. పిమ్మట వారు అజేయుడైన ఆ రఘురామునిపై శూలములను విసిరివేసిరి. తాని శూలాని కాకుత్సహ సమస్తాని చతుర్దశ తావద్భిరేవ చిచ్ఛేద శరైః కాంచన భూషణైః. అంతటా శ్రీరాముడు వారు ప్రయోగించిన 14 శూలములను తన బంగారు బాణములచే అక్కడికక్కడే పూర్తిగా ముక్కలు ముక్కలు గావించెను. తతః పశ్చాన్ మహాతేజ నారచాన్ సూర్య సన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధః చతుర్దశ శిలాసితాన్ గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివ శతక్రతుః. ఆ పిమ్మట మహాతేజస్శాలి అయిన రఘునాథుడు మిక్కిలి క్రుద్ధుడై శిలలపై సానలు దీరి సూర్యుని వలె వెలుగులను విరజింపుచున్న 14 బాణములను చేతబట్టి అనంతరము శ్రీరాముడు విల్లెక్కుపెట్టి రాక్షసులపై గురిపెట్టి ఇంద్రుడు వజ్రాయుధమును వలె ఆ బాణములను వారిపై వదిలెను. రుక్మ పుంఖాశ్చ విశిభా దీప్తా హేమ విభూషితాః తే భిత్వా రక్షసాం వేగాత్ వక్షాంసి రుధిరాప్లుతాః వినిష్పేతుస్తదా భూమౌ యమజ్జాంత సనిస్వనాః. ఆ బాణములు కాంచన భూషితములై బంగారు పిడులు కలిగి తలతలా మెరయుచున్నవి. అవి రాక్షసుల వక్షస్థలములను వేగముగా చీల్చివేసి రక్తసిక్తములై బయటికి వచ్చినవి. పిమ్మట ఆ శరములు పిడుగుల వలె ధ్వనించుచు భూగర్భమున చేరినవి. తే భిన్న హృదయా భూమౌ చిన్నమూలా ఇవధ్రుమాః నిపేతుః శోణితార్ద్రాంగా వికృత విగతాసవః. శ్రీరాముని బాణముల దెబ్బలకు వారి గుండెలు బ్రద్దలైనవి.
అవయవములన్నీ రక్తముతో తడిసిపోయినవి. వారు మొదలు నరికిన చెట్ల వలె నేలపై బడి అసూల బాసిరి. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛిత పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజద్భైరవస్వనాన్ సా నదంతి మహానాదం జవాత్ శూర్పణఖా పునః ఉపగమ్య ఖరం సాతు కించిత్ సంశుష్కశోణిత పపాత పునరేవార్త సనిర్యా సేవ సల్లకి భ్రాతు సమీపే శోకార్త ససజ్జ నినదం ముహు సస్వరం ముముచే బాష్పం విషన్నవదనా తదా. ఆ విధముగా నేలపై గూలిన ఆ రాక్షసులను చూచి ఆ శూర్పణఖ క్రోధముతో ఊగిపోయెను. ఆమె భయముతో వణుకుచూ అచట మిగుల భీకరధ్వనులను గావించెను. ఆమె అట్లు గగ్గోలు పెట్టుచూ మిక్కిలి వేగముగా కరుని కడకేగెను. పిమ్మట దుఃఖము పొంగి పొరలుచుండగా ఆర్తితో ఆయన ముందు నేలపై పడిపోయెను. ముక్కు చెవులు ఖండింపబడగా స్రవించిన రక్తము ఆమె ముఖముపై కొద్దిగా ఎండి చారికలు గట్టి ఉండెను. అప్పుడు ఆమె ఎండిపోయిన జిగురు గల అందుగు చెట్టు వలె ఉప్పుచుండెను. మిక్కిలి శోకార్తయైన శూర్పణఖ ఆర్తనాదము చేయుచు మిగుల విషన్నవదనయై సోదరుని ఎదుట వెక్కి వెక్కి ఏడ్చుచూ కన్నీరు గార్చెను. నిపాతితాన్ దృశ్య రణేతు రాక్షసాన్ ప్రధావిత శూర్పణఖ పునస్తతః వధం చ తేషాం నిఖిలేన రక్షసాం సశంస సర్వం భగినీ ఖరస్య సా. రణరంగమున రాక్షసులు పడిపోవుటను చూచిన శూర్పణఖ పరుగు పరుగున తన సోదరుడుకు కరుణ చేరి ఆ వృత్తాంతమునంతైను అతనికి వివరముగా తెలిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 20వ సర్గము.